నాకు ఐ డోంట్ నో, యూ హ్యావ్ టు సే బికాస్ నాకు ఐ కాన్ డిఫరెన్షియేట్ బికాస్ ఆల్మోస్ట్ కమెంట్స్ చాలా మంచి కమెంట్స్, చాలా భూమ్ భూమ్ లక్ష్మణ్ భూమ్ అని వచ్చి లిరిక్ కావచ్చు, బీజిఎం కావచ్చు, చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. అన్న చాలా బాగుంది, అదిరిపోయిందని చెప్పి మీ బిఫోర్ ఫిలిమ్స్ని కూడా కమెంట్ చేసి మరీ మిమ్మల్ని మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు ఈ సాంగ్ సంబంధించి. వెరీ హ్యాపీ దట్ ఇట్స్ రీచింగ్ అండ్ ఇట్స్ రీచింగ్ ఇన్ ద రైట్ వే. అంతే, బికాస్ ఈ క్యారెక్టర్ సేమ్ లత్కో లక్ష్మణ్ అంటే అదే క్యారెక్టర్. సో దట్స్ వాట్ వీ ఎయిమ్డ్ ఆల్సో త్రూ దిస్ ప్రమోషన్ అండ్ ఆల్ టు ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్ ఇన్ అ రైట్ వే. సో యా, ఒక డైలాగ్ అని చెప్తారా మాకు? మొత్తం ఈ అదిరిపోయిందని లాస్ట్లో అంతేగా చూసారు కదా అని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఈ ఫిలిం నుంచి ఏదైనా ఒక డైలాగ్. ఆ సేమ్ డైలాగ్ maybe the okay ఏం చేస్తున్నాడు ఈయన? ప్రాక్టీస్ సపోర్ట్ తీసుకుంటాను. ఏంటో లోపల లోపల మాట్లాడుకుంటాను అనుకుంటా నేను. ఏ జాగ్రత్త, వినపడుతుంది నాకు. ఏంటి ఇద్దరు తెలిసిపోయింది ఇప్పుడు, ఇది కోడా ఇది? ఓకే, ఇద్దరు కలిపి చేస్తారు. చిన్న సీన్ లాగా నాకు వినిపించలేదుగా, మీరిద్దరికి అర్థమైందా? ఓకే డన్. యాక్షన్ చెప్పమంటారా? మన ప్రొడ్యూసర్ చెప్తారు. ఏ ప్లీజ్ ప్లీజ్ మీరే చెప్పండి. ఓకే సార్, హీరో గారు రెడీయా? యాక్షన్. బట్టలకి 18,000 అప్పుడు ఎత్తే లేదన్నావు. అలాలు నేను క్రోస్లో డీల్ చేస్తుంటే నువ్వేమో బస్సులు బజ్జులు అమ్ముతుంటా, కర్రీ పాయింట్ పెడతా ఉంటాయంటే చూడు, ఈ డబ్బులు ఉన్న ఇళ్ళల్లో వైఫ్ ఏం చేస్తా తెలుసా? హస్బెండ్ మనీ తీసుకుని వచ్చే ఆ సోఫాలో కూర్చొని దాన్ని ఎలా రొటేట్ చేయాలో ఆలోచిస్తుంటారు. ప్రాక్టీస్ చేయి పో. ఈ యాటిట్యూడ్ బాగుందబ్బా యాక్చువల్లీ. ఇలాగేనా? ఓహో ఓకే, బాగుంది. ఈ బాడీ లాంగ్వేజ్ కూడా మార్చేసాడు ఒక్క 1 minute. సో స్వీట్ ఆఫ్ యూ అండి, చాలా బాగా చేశారు. తెలుగు ఆల్మోస్ట్ దీనికోసం నేర్చుకున్నారా? అంటే ఆర్ యు ఫ్రమ్ చెన్నై రైట్? అవును. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ కోసం తెలుగు నేర్చుకున్నా లేకపోతే ఈ మూవీ కోసమే నేర్చుకున్నా. సూపర్. చాలా మంది తెలుగు 3 monthsలో వచ్చేసింది తెలుగు. ఓకే గుడ్. అండ్ స్టార్ట్ విత్ యూ. మన లక్ష్మణ్ గారు మీ నుంచి స్టార్ట్ చేస్తా. ఫస్ట్ నరేష్ అని అతను కమెంట్ చేశాడు ఈ మన టీజర్ కింద, ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఎస్పెషల్లీ జగన్ యోగిరాజ్. జగన్ యోగిరాజ్ అంట చాలా బాగుందట. ఆ చిన్న లవ్ సింబల్ జగన్ అని మా సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి కొన్ని. నేను అదే చూసే క్యారెక్టర్స్ ఎవరు జగన్ కనిపించట్లేదు నేను, ఎవరి జగన్ అని చెప్పి. సో అంటే యా అచ్చా ఓకే, మీరు ఇవ్వండి సార్ ఆ బదులు. ఈ జగన్ అనే క్యారెక్టర్ బాగుందంట, పర్సన్ వచ్చి నరేష్. జగన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే మేము ఎలా ట్రీట్ చేసామంటే వీళ్ళని హీరో హీరోయిన్ అని కాదు, ఒక బస్తీలో ఒక కపుల్స్లో పెట్టాం. సో మిగతా క్యారెక్టర్స్ కూడా ఈక్వల్గా మర్జ్ అవుతూ ఉంటాయి. ఆ సీను అనే క్యారెక్టర్ పక్కింటి అతను జగన్ అతను చేసింది, చాలా బ్రిలియంట్ ఆర్టిస్ట్. తను కూడా చాలా న్యాచురల్గా పర్ఫార్మెన్స్ అంతా చేస్తూ ఉంటాడు. ఓకే, సో నరేష్ గారికి మీరు చెప్పండి మరి. కాంప్లిమెంట్ మంచిగా ఇచ్చారు, ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అని చెప్పారు. మీరు ఏం చెప్తారు? మీ థ్యాంక్స్ ఎలా చెప్తారు? కన్ఫర్మ్గా థ్యాంక్స్ నరేష్కి, నరేష్ వెనకాల ఉన్న జగన్కి. నరేష్ వెనకాల ఉన్న జగన్కి. ఓకే అండ్ నెక్స్ట్ మీరు సార్. సూపర్, కంగ్రాచ్యులేషన్స్ అండ్ మై బెస్ట్ విషెస్ టు పేకమేడలు ఎంటైర్ టీమ్. అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పారు, ఎంటైర్ టీమ్ చెప్పారు. పేరు వచ్చేసి శిరీష. ఏ ఫీమేల్ వచ్చింది సార్, మీరు ఎలాగో ఫీమేల్స్ కోసం తీస్తున్నారు. థ్యాంక్ యూ శిరీష. డెఫినెట్గా గో వాచ్ ద ఫిలిం, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే థ్యాంక్ యూ. డన్. ఇంకొకటి ఏంటంటే మీకే ఇంకొకటి శివ, అరే ఎవర్రా మీరంతా మనీ పంపడం ఏంటి అనుకున్నా, సూపర్ ప్రమోషన్స్, నైస్ ఐడియా, ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇది కమెంట్ చేసింది శివకుమార్. శివకుమారా? ఇది జస్ట్ స్టార్టింగ్ రా, ఇంకా నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
ఇది స్టార్టింగ్ రా. ఓకే, సో స్వీట్. అండ్ నెక్స్ట్ కార్తిక్, అనుష మీరు. సో వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్ ప్రాసెస్. పిచ్చోళ్ళు అయిపోయాం కదండి మీ ప్రమోషన్స్కి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అండి కార్తిక్ గారు, ఇదే మా ఐడియా కూడా, అందరూ పిచ్చోళ్ళు అయిపోవాలి అని. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో స్వీట్. అండ్ నెక్స్ట్ మాస్టర్, పవర్ఫుల్ కమెంట్, అందుకే లాస్ట్లో మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, ఇతను వచ్చి పవన్ కుమార్. మనీ సెండ్ చేద్దామని ఫోన్ తీసా భయ్యా, స్కాన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అయింది. వారేవ్వా, ఏం కాన్సెప్ట్ భయ్యా, వాట్ ఏ ప్రమోషన్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ పర్సన్ వచ్చి పవన్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ వరీ, నేను నా సెపరేట్ క్యూఆర్ కోడ్ నీకు సెపరేట్గా చేసేస్తా. ఏదైనా ఎంతైనా ఓకే. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు అన్నా, నేను నిజం అనుకున్న టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్. ఇంకో కమెంట్, ఈయన వచ్చి శ్రీధర్. నెక్స్ట్ ఇంకొక కమెంట్ క్రేజీగా చదువుతా, మీరు చెప్పండి సార్. రెడ్డి, అబ్బా ఏం వాడకం అయ్యా, ఐడియా బాగుంది, ఆల్ ది బెస్ట్. ఏం వాడారు అయ్యారంటున్నారు వాళ్ళే. చెప్పండి సార్. అదే చెప్తున్నా. ఓహో, క్రేజీగా చెప్తారా? ఓకే, ఏం చెప్తున్నా, అదే ఇది నథింగ్, అదే ఇంకా ముందు ముందు ఉంటుంది. అండ్ సినిమా తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది. అవునా? సినిమా తర్వాత. ఓకే, నిజంగా చాలా క్రేజీగా ఉంది. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, అంటే ప్రతి ఒక్కళ్ళు అవే పెడుతున్నారు స్కానర్ సంబంధించి. అట్ ది సేమ్ టైం మీమ్స్లో ఎవర్రా మీరంతా ఏం చేశారయ్యా, డీసెంట్ కమెంట్స్ చదువుతున్నారు మీరు యాక్చువల్లీ. కొన్ని మాస్ నేను చదివితే ఆ ఫీమేల్ కదా, అంటే ఎంత ఫీమేల్ సెంట్రిక్ కదా సార్, నేను అవి చదవలేదు. సో అందుకని అర్థం చేసుకోవాలి. వేరే ఉన్నాయి, ఈ లత్తుకోర్ లక్ష్మణ్ సంథింగ్, అవి నేను ఒక్కసారి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనమాట నెక్స్ట్. ఓకే, ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా చెప్తున్నా, ప్రతి సినిమా ప్రమోషన్స్లో టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది అని చెప్తాం, బికాస్ ఈ సీటుకు ఉన్నటువంటి ఎఫెక్ట్ అది, ఎందుకంటే మేము చేయాలి కాబట్టి. కానీ సినిమా చూడకముందు కొన్ని సినిమాలు అనిపిస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయి, హిట్ అవుతాయి అనిపిస్తుంది. ఈ సినిమా టీజర్ చూస్తేనే నెక్స్ట్ లెవెల్ ఉంది. నిజంగా ఎంటైర్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. ఒక ఫ్రెష్ ఫేసెస్తో వస్తున్నారు, కొత్త కాంటెంట్తో వస్తున్నారు. ఈ సినిమా థియేటర్లో తొందరగా రావాలి, మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలండి, ఎందుకంటే నేను కూడా వైరల్ అవ్వాలి కదా. ఇప్పటికైనా స్కానర్ ఎక్కడుందో చెప్పండి ప్లీజ్, నేను స్కాన్ చేస్తాను. స్కాన్ ఎందుకంటే ఆయన ఒక ప్రామిసింగ్ కాదు ఆయన ఓన్ స్కానర్ కాదు యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు ప్రమోషన్స్లో, మీరు స్కానర్ చేస్తున్న ప్రమోషన్స్ డల్గా ఉన్నాయి, నా సినిమా హిట్ అయితే నేను ఇంట్రెస్ట్తో తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. సో నా పైసలు నాకు వచ్చేస్తాయి కదా, సినిమా అయితే హిట్ అయిపోతే నాకు కాన్ఫిడెంట్గా ఉంది, నా పైసలు వస్తే పైగా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. సో స్కానర్ ఎక్కడుందో చెప్పండి సార్. స్కానర్ కూడా 19th వస్తుంది, మీరు అప్పుడు స్కాన్ చేసుకుని డైరెక్ట్ సినిమాకి థియేటర్లో టికెట్ నేను కొనుక్కుంటాను సార్. థియేటర్లో అబ్బబ్బా ఏమన్నా కూడా వాడా, అయ్య బాబు చేయడానికా? ఓకే, మీతో ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయాడు సార్. కాదు వినోద్ గారిని మీకు పర్సనల్గా డిఎం చేస్తా. మనకి ఇన్స్టాగ్రామ్ ఎట్లాగా ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ నుంచి ఆయన కూడా వచ్చారు కాబట్టి మాకు క్రేజీగా ఉంది. నేను మీకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తా, మీరు స్కానర్ అక్కడ పంపించేయండి, నాకు ఇంట్రెస్ట్ పంపిస్తారు కదా. డెఫినెట్గా పంపిస్తాను. ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్లో మీకు కూడా ఒక ప్రొడ్యూసర్ అవ్వాలి. నేను మీరు హీరోగా చేస్తారా? డెఫినెట్గా. ఓహో, అంటే నేను ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంది మీరు హీరోగా చేయడం కోసం. అర్రే బాబా, మామూలుగా లేదు అసలు కదా. అదే 2 మనం ప్లాన్ చేద్దాం. ఈ సక్సెస్ చూసాక కొన్ని ప్రాజెక్ట్స్ పక్కన పెట్టండి, ఐడియాస్ మనం తర్వాత. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. నిజంగా సినిమా టీజర్ అయితే చాలా బాగుంది. ఈ సినిమా కోసం మేము కూడా ఎగరగా వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను వెళ్ళరానా మరి? అంటే వెళ్ళమనే కదా అర్థం. మీరు చెప్పండి, వెళ్ళిపోమంటారా చాలా, ఇంక ఇంటర్వ్యూ ఇంకేమైనా చేయమంటారా? ఏం మాట్లాడుతుంటే మైక్ తీసేస్తున్నారండి మీరు, ఇంత మంచిగా మాట్లాడి కమెంట్స్ ఇస్తుంటే. అంటే ఏంటి మీరు మైక్ ఏం తీస్తున్నారు? ఏం అర్థం కాలేదు? తెలుగు అర్థం కాలేదా? మరి ఇంతసేపు ఏం అర్థమైంది మీకు నేను మాట్లాడింది? ఏం అర్థం అక్కడ తెలుగు చెప్పండి. తెలుగులో చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పండి. నేనేం అడిగాను మీకేం అర్థమైంది? మీ క్వశ్చన్స్ అది చాలా ఇంటర్వ్యూస్లో సేమ్ క్వశ్చన్స్ కదా, సో నాకు అది అర్థమైంది. పరువు మొత్తం తీసాడు, సేమ్ క్వశ్చన్సా? ఓకే, మీకు డిఎం క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.